నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. న్యూజిలాండ్ మినిస్టర్ కరణ్ చౌర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యం కల్పించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. ఒకప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితమైన దశలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను జోడించడంతో బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తమైందని, అందుకు కృషి చేసిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అభినందనీయులు అని అన్నారు. అక్కడి తెలుగువారైన సోదర సోదరీమణులకు దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరంజ్యోతి జీ, ఎంపీ సంజీవ్ కుమార్, కళ్యాణ్ రావు, రామ్ మోహన్ రావు, రామారావు, అరుణ్ ప్రకాష్, పోకల కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే చేసుకునేటువంటి వాడు, కానీ తెలంగాణ ఉద్యమం ఒకసారి ప్రారంభమై ముందుకు సాగేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి సాంస్కృతిక పార్శ్వాన్ని కూడా, కల్చరల్ ఆస్పెక్ట్ని కూడా జోడించి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఈ బతుకమ్మ సంబరాలను విశ్వవ్యాప్తంగా చేయడం ప్రారంభించింది. భూగోళంలో గాలి పీల్చినంత దూరం, ఎక్కడెక్కడైతే గాలి పీలుస్తారో, మానవులు ఆక్సిజన్ పీలుస్తారో, ఈ భూగోళంలో ఉండేటువంటి ప్రతి దేశంలో ఎందరో కొందరు తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు ఉన్నారు. అంటే గాలి వీచినంత దూరం తెలంగాణ పూల సుగంధం అనేటువంటిది ఇవాళ విశ్వానికి రాకింది, వ్యాపించింది. ఈ తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాపితం చేసినటువంటి ఘనత తెలంగాణ సాంస్కృతిక కోణాన్ని అలవర్చుకొని ముందుకు తీసుకుపోయిన ప్రజలది, కళాకారులది, కవులది, రచయితలది. అదేవిధంగా సోదరి కవిత గారు ప్రత్యేకంగా ఈ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో తనదైనటువంటి పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన శక్తి మేరకు అద్భుతమైనటువంటి పాత్ర పోషించినారు. ఇవాళ ఒక గొప్ప దినం. ఈ బతుకమ్మ సంబరాల రోజునే మనం ఇవాళ మహాత్మా గాంధీ జాతి పిత వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడా ఇవాళ